అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా సంస్కృత సూక్తులు 2వ విభాగానికి అందరికీ స్వాగతం పలుకుతూ, మనం ఎవరిలో అయినా నలుగురిలో కూర్చున్నప్పుడు మాట్లాడేదానికంటే ఎక్కువ మాట్లాడితే మన స్నేహితులు లేదా మన బంధువులు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు, ఎక్స్ట్రాలు చేయకు అని చెప్పి. అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం, ఎక్కువగా స్పందించడం, దీన్నే మనం ఎక్స్ట్రా అని అంటూ ఉంటాం ఇంగ్లీష్లో. దీనికి సంబంధించిన సూక్తి అతి సర్వత్రా వర్జయే, అంటే అతి ఎప్పుడూ విడవదగినదే, అతి మంచిది కాదు. ఏ విషయంలో అంటే ప్రతి విషయంలో అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, అతిగా ఆలోచించడం, అతిగా ప్రేమ కురిపించడం, అతిగా విరోధం, అతిగా స్నేహం చేయడం, అతిగా డబ్బు సంపాదించడం, అతిగా ఈ సెల్ ఫోన్ చూడడం ప్రస్తుత కాలం, ఇవన్నీ ప్రతిదీ కూడా అతి అనేది ఎంత మాత్రము మంచిది కాదట. అతిగా తినడం వల్ల ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది, తిన్నది అరగదు. ఈ మధ్య పిల్లలు కూడా ఏది తినాలో ఏది తినకూడదో తెలియక ఈ వేగవంతమైన జీవన విధానంలో పడి వాళ్ళు ఒబిసిటీకి లోనవుతున్నారు చాలా మంది పిల్లలు. అలాగే పెద్దలు కూడా మన శారీరక దృఢత్వాన్ని బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి ఎంత తినాలో ఏది తినాలో అదే తినాలి. ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది. దీంతో రకరకాల బిర్యానీలు, అలాగే బేకరీ ఫుడ్స్, అన్నీ పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ కూడా మన శరీరానికి ఇది పడుతుందా పడదా అని కూడా ఆలోచించకుండా ఈవేళ అతిగా ఆహారాన్ని తీసుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుంది? అనారోగ్యాలు కొని తెచ్చుకుంటాం. అలాగే అతిగా నిద్రపోవడం, ఎక్కువ నిద్రపోవడం వల్ల ఏమొస్తుంది? బద్ధకం పెరిగిపోతుంది. బద్ధకము సంజనిద్దుర వద్దు సుమి గతిరంబు వచ్చును దానను గద్దింతురింటి వారలు ముద్దందురు తోడి వారు ముద్దు కుమారి అంటారు కుమారి శతకంలో. అతిగా నిద్రపోవడం వల్ల బద్ధకం పెరుగుతుంది, అనారోగ్యాల పాలవుతాం. అలాగే అతిగా మేల్కొని ఉండడం కూడా ప్రమాదమే. ఈవేళ రాత్రి భాగంలో ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు పాపం రాత్రి తెల్లవారులు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అటువంటి ఉద్యోగం చేసేవాళ్ళు టైమును సెట్ చేసుకుని పగటి భాగంలో ఆ నిద్రని భర్తీ చేసుకోవాల్సిన అవసరం. అలాగే అతిగా ప్రేమ, అతి ప్రేమ కూడా చాలా ప్రమాదకరం. అది భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్య అవ్వచ్చు, లేదా యువతీ యువకుల మధ్య అవ్వచ్చు, స్నేహితుల మధ్య అవ్వచ్చు, ఎవరి మధ్యనైనా సరే అతి ప్రేమ ఉండకూడదు. దానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలి. లేకపోతే ఆ వ్యక్తులు దూరం అయితే మనం తట్టుకోలేము. అలాగే విపరీతమైన ప్రేమ వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య అనుమానానికి దారితీస్తుంది. నువ్వు నాతో మాత్రమే మాట్లాడాలి, నా దగ్గరే కూర్చోవాలి, పక్క వాళ్ళతో మాట్లాడకూడదు, ఇట్లాంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఈ ప్రేమ కాస్త అనుమానంగా మారి అది పెనుభూతంగా మారిపోయి చాలా ప్రమాదానికి దారి తీసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అతి ప్రేమ, అలాగే అతి స్నేహం కూడా ప్రమాదమే. స్నేహం కూడా ఒక హద్దుల్లోనే ఉండాలి, మన హద్దులు ఎరిగి స్నేహం చేయాలి. అతి విరోధం, ఇది ప్రమాదమే. ఎక్కువ కాలం ఎవ్వరితోటి విరోధం పెట్టుకోకూడదు. అతి విరోధం దీర్ఘకాల విరోధము, దీర్ఘ వైరం మంచిది కాదు. మహాభారతంలో ధర్మరాజు చెప్తాడు, ఎవరితోటి కూడా వలదు దీర్ఘ వైర వృత్తి అని చెప్తాడు. దీర్ఘకాలం విరోధం వల్ల మనం సాధించేది ఏమిటి? మనం మనుషులం, మనం ఏమి అరణ్యాల్లో జీవించట్లేదు, అరణ్యాలు వదిలేసి చాలా కాలం అయింది, కానీ ఈ మృగ ప్రవృత్తి మాత్రం అన్ని వదలట్లేదు. ఇవన్నీ కూడా అతి చేయడం వల్లే సంభవిస్తున్నాయి. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండకుండా మనం ఒక రకమైన స్వేచ్ఛా వాతావరణానికి అలవాటు పడిపోయి ఈ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. అలాగే అతిగా డబ్బు సంపాదించడం, ధనార్జన తప్పు కాదు. ప్రస్తుత కాలంలో, ప్రస్తుత జీవన విధానంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సంపాదించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, అందులో డౌట్ లేదు. అయితే మన అవసరాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు సంపాదిస్తే మనకు సరిపోతుంది అని ఆలోచించుకోవాలి. అడ్డదారులు తొక్కి మనం ఏమైనా సరే కోట్లు సంపాదించాలి అనుకుంటే అది చివరికి ప్రమాదం. ఈడీ దర్యాప్తులు అంటున్నాం, ఈడీ నోటీసులు ఇచ్చింది అంటున్నాం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి?
మితిమీరి సంపాదించాలి అనుకునేటటువంటి దురాశ వల్ల. మనిషికి ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం తృప్తి అనేది ఉండాలి. నాకు ఇది చాలు అని అనుకోవాలి. ప్రతి విషయంలోనూ కూడా ఈ తృప్తి ఉంటే ఈ అతి అనేది ఉండదన్నమాట. అలాగే అతిగా నవ్వడం, అతిగా మాట్లాడడం. ఒక్కొక్కళ్ళు చూడండి, ఎప్పుడు చూసినా మనం మామూలుగానే మాట్లాడుతున్న వాళ్ళు నవ్వుతూ ఉంటారు, అస్తమానం నవ్వుతూనే ఉంటారు. నవ్వు 4 విధాలు చేయటం అని చెప్పారు మన పెద్దలు. అవసరమైన మేరకే మనం ఆ నవ్వుని ఉపయోగించుకోవాలి. అంతేగాని ఎవరో బాధలో ఉంటే పక్కన మనం నవ్వుతూ ఉండకూడదు. అలాగే విచారం, అతి దుఃఖం కూడా బాధే. దుఃఖం వచ్చినప్పుడు దాని నుంచి మనం ఎంత తొందరగా బయటపడగలిగితే అంత తొందరగా మన ఆరోగ్యం కుదుటపడుతుంది, మనం అంత ఆనందంగా జీవించగలుగుతాం. దుఃఖం అనేది మన విడిచిపోయిన వ్యక్తుల గురించి బాధపడుతూ కూర్చుంటే మిగిలిన జీవితాన్ని మనం సమస్యగా తయారు చేసుకుంటాం, మనతో ఉన్న వాళ్ళకి సమస్యగా తయారవుతాం. అందుకని దుఃఖం నుంచి కూడా ఎంత తొందరగా బయటపడగలిగితే అంత మంచిది. అతిగా మాట్లాడు. కొంతమందిని కదిపి చూడండి, ఒక్కసారి ఏం చేస్తున్నారు అని అడిగితే చాలు ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. మనకి విసుగొచ్చినా కూడా వాళ్ళు మనం వదిలిపెట్టరు అనమాట. ఇవన్నీ ఏమిటంటే జీవితాన్ని అంధకార బంధురం చేసుకునేటటువంటి విషయాలు ఈ అతి అనేది. ఈవేళ ఈ అతి వల్లే పెళ్లిళ్లలో చూడండి ఆహార పదార్థాలు ఎంత వేస్ట్ అయిపోతున్నాయో సర్వేల్లో తేలుతోంది. మనం కళ్యాణ మండపానికి వెడితే, పెళ్లికి వెడితే తినేదానికంటే పడేసేది ఎక్కువ కనిపిస్తోంది మనకి డస్ట్బిన్ లో. ఎందుకని? అక్కడ స్టేటస్ సింబల్ ఎన్ని రకాలు పెడతారో తెలియదు వాళ్ళు. ఈ పెట్టినవన్నీ కూడా డస్ట్బిన్ లోకి వెళ్ళిపోతున్నాయి. అవి ఎవరు తినరు, దేనికి పనికిరావు. ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే అది. అయితే మరి ఎందుకండి ఖర్చు పెట్టుకోకుండా డబ్బెందుకు అని మీరు అడగచ్చు. బాగా ధనవంతులైతే ఖర్చు పెట్టాలి, ఎందుకని 10 మందిని వాళ్ళు బ్రతికించాలి. కానీ వాళ్ళని చూసి సామాన్యుడు కూడా అతికిపోయి అప్పులు చేసి అలాగే చేయాలనుకోవడం మాత్రం తప్పు. ఉన్నవాళ్ళు ఖర్చు పెట్టాలి, మన స్తోమతను బట్టి మనం ఉండాలి. ఇవన్నీ కూడా ఏదైనా సరే అతి అనేది చాలా ప్రమాదకరము. అలాగే వస్తువులు కొనుక్కోవాలనే ఆశ కొంతమందికి ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్లలో. మనకి పాట కూడా ఉంది, పక్కింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు బాగుపడ్డారు, మనం మాత్రం ఇలాగే ఉన్నాము, లంచం తీసుకోమని చెప్పి భర్తను ప్రోత్సహించేటట్టుగా ఉంటుంది. అదేదో సినిమా, అందులో పాట అనమాట. ఇది తప్పే. మన స్తోమతను బట్టి మనకి మన సంపాదన ఎంత, మన ఆర్థిక స్థితిగతులు ఎంత, మనం ఏం కొనుక్కోవాలి, మనం ఎలా ఉండాలి అని ఆలోచించుకోవాలి. ఆశ తప్పు కాదు, దురాశ చాలా ప్రమాదకరం. ప్రతి విషయంలోనూ కూడా మితంగా ఉండాలి, అతి అనేది ఉండకూడదు, తృప్తిగా ఉండాలి, పక్క వాళ్ళని అనుకరించకూడదు. ఇవన్నీ మనం ఈ రోజు నేర్చుకోగలిగితే, నేటి తరం నేర్చుకుంటే రేపటి తరానికి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాము. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచరిస్తారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.